హలో స్టూడెంట్స్, ఈ సెషన్లో సీనియర్ బాటనీ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ టిష్యూ కల్చర్ టెక్నిక్ను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. డిస్క్రైబ్ ద టిష్యూ కల్చర్ టెక్నిక్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఓవర్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. సో టిష్యూ కల్చర్ సంబంధించి ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఈ చాప్టర్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్లాంట్ బ్రీడింగ్, రెండవది టిష్యూ కల్చర్ టెక్నిక్. కాబట్టి ఈ టెక్నిక్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో వాట్ ఈజ్ టిష్యూ కల్చర్ టెక్నిక్? డెఫినేషన్ రాయాలి ముందుగా. ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్, కల్చరింగ్ అండ్ మెయింటైనింగ్ సెల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ విట్రో ప్రాసెస్ ఈజ్ కాల్డ్ టిష్యూ కల్చర్ టెక్నిక్. సో ఇన్ విట్రో అంటే ల్యాబొరేటరీలో. ఇక్కడ మనకు ఇన్ విట్రో, ఇన్ వివో అని 2 వర్డ్స్ ఉన్నాయి. ఇన్ విట్రో అనేది ల్యాబొరేటరీలో, ఇన్ వివో అంటే జనరల్గా జరిగే ప్రాసెస్. సో మనకు ల్యాబొరేటరీలో మనం ఏం చేస్తున్నామంటే గ్రోయింగ్, కల్చరింగ్, మెయింటైనింగ్ సెల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. సో సెల్స్ని మెయింటైన్ చేస్తూ మనం ఆర్గాన్ లెవెల్లో ప్లాంట్ని డెవలప్ చేయడమే ఇక్కడ టిష్యూ కల్చర్ టెక్నిక్. దీనినే మనకి ఇక్కడ మైక్రో ప్రాపగేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయడమే మైక్రో ప్రాపగేషన్. సో డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్, కల్చరింగ్ అండ్ మెయింటైనింగ్ సెల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ విట్రో ప్రాసెస్ ఈజ్ కాల్డ్ టిష్యూ కల్చర్. Whole plants could be regenerated from explants, that is any part of a plant taken out and grown in a test tube under sterile condition in special nutrient media. సో ఇక్కడ మనకు ఎక్స్ప్లాంట్ అనే వర్డ్ తెలియాలి. ఎక్స్ప్లాంట్ అంటే ద ప్లాంట్ పార్ట్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ టిష్యూ కల్చర్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లాంట్. ప్లాంట్ పార్ట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో టిష్యూ కల్చర్ టెక్నిక్లో దాన్ని మనం ఎక్స్ప్లాంట్ అంటాం. సో స్టెరైల్ కండిషన్ అంటే ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమీ లేనటువంటి కండిషన్ ఏరియాను స్టెరైల్ కండిషన్స్ అంటున్నాం. అలాంటి ఏరియాలో న్యూట్రియంట్ మీడియా అంటే ప్లాంట్ గ్రో కావడానికి ఏవేమైతే మెటీరియల్స్, మినరల్స్, కార్బన్స్, ఇలా అయాన్స్ ఏవైతే అవసరమో అవన్నిటిని మనము ఒక న్యూట్రియంట్ మీడియా తయారు చేస్తాం. సో తయారు చేసిన న్యూట్రియంట్ మీడియా మీద ఎక్స్ప్లాంట్ని యూజ్ చేసి కొత్త ప్లాంట్ ప్రొడ్యూస్ చేయడమే ఇక్కడ టిష్యూ కల్చర్ టెక్నిక్. దిస్ కెపాసిటీ టు జనరేట్ ఏ హోల్ ప్లాంట్ ఫ్రమ్ ఎనీ సెల్ ఈజ్ కాల్డ్ totipotency. సో totipotency మీన్స్ ఇది ఒక ప్లాంట్ సెల్స్కి మాత్రమే ఉంటుంది కెపాసిటీ. అంటే ఒక ప్లాంట్ సెల్ ఇట్ కెన్ గివ్స్ రైజ్ టు ఏ న్యూ ప్లాంట్, ఏ కంప్లీట్ ప్లాంట్. సో యాక్చువల్గా సెల్ అనేది, ప్లాంట్ అనేది సీడ్ నుంచి రావాలి. కానీ ఇక్కడ మనకు ఈ ప్లాంట్స్లో ప్రతి ప్లాంట్ సెల్ కూడా అది ఒక కొత్త ప్లాంట్ను ఇవ్వగల కెపాసిటీ ఉంటుంది. సో అలాంటి కెపాసిటీనే దిస్ కెపాసిటీ టు జనరేట్ ఏ హోల్ ప్లాంట్ ఫ్రమ్ ఎనీ సెల్ ఈజ్ కాల్డ్ totipotency. ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టిష్యూ కల్చర్ టెక్నిక్ ఆర్. సో ఈ టిష్యూ కల్చర్ టెక్నిక్లో ఏ స్టెప్స్ ఉన్నాయంటే మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ కల్చర్ మీడియా. దీన్ని మనం న్యూట్రియంట్ మీడియం అన్నాం. ప్రిపరేషన్ ఆఫ్ న్యూట్రియంట్ మీడియం లేదా కల్చర్ మీడియం. స్టెరిలైజేషన్ ఆఫ్ మీడియం, ఇనాకులేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్, ఇంక్యుబేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్, చివరగా అక్లిమటైజేషన్ ఆఫ్ ప్లాంట్లెట్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు పార్ట్స్. సో ముందు మనం మీడియం తయారు చేయాలి ప్లాంట్ గ్రో కావడానికి. ఆ మీడియంను స్టెరిలైజ్ చేయాలి మైక్రో ఆర్గానిజమ్స్ కంటామినేట్ కాకుండా. ఆ తర్వాత ఎక్స్ప్లాంట్ను ఇనాకులేట్ చేయాలి, అంటే ప్రవేశపెట్టడం టెస్ట్ ట్యూబ్లోకి. ఆ తర్వాత ఇంక్యుబేషన్ ఫర్ గ్రోత్ కోసం కొద్ది కాలం ఉంచడం. ఆ తర్వాత గ్రో అయిన ప్లాంట్ను అక్లిమటైజేషన్ ఆఫ్ ప్లాంట్లెట్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు పార్ట్స్. అక్లిమటైజేషన్ మీన్స్ వాతావరణానికి అనుకూలంగా మార్పు చెందించడం. సో ఈ స్టెప్స్ ద్వారా మనము ఈ టిష్యూ కల్చర్ టెక్నిక్ని మనము డెవలప్ చేయవచ్చు. సో ముందుగా చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ కల్చర్ మీడియం. సో ఏ విధంగా తయారు చేస్తారంటే ద న్యూట్రియంట్ మీడియం మస్ట్ ప్రొవైడ్ ఏ కార్బన్ సోర్స్ సచ్ యాజ్ సుక్రోజ్ అండ్ ఆల్సో ఇన్ఆర్గానిక్ సాల్ట్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్ అండ్ గ్రోత్ రెగ్యులేటర్స్ లైక్ ఆక్సిన్స్, సైటోకైనిన్స్ ఎట్సెట్రా. సో ప్లాంట్ గ్రో కావడానికి ఏమేమైతే మినరల్స్, అయాన్స్ ఏవైతే కావాలో వాటి అన్నింటినీ కూడా, అంటే దాన్ని కార్బన్ సోర్స్ అంటున్నాం. సో అన్నింటినీ కూడా ఒక చోట ఒక బీకర్లో, ఒక టెస్ట్ ట్యూబ్లో లేదా ఒక బీకర్లో మనము తయారు చేయాలి. సో వాటిలో మనకు ఈ అమైనో యాసిడ్స్, విటమిన్స్, సాల్ట్స్, ఇన్ఆర్గానిక్, సుక్రోజ్ వీటన్నిటితో పాటు గ్రోత్ రెగ్యులేటింగ్ హార్మోన్స్ కూడా
లైక్ ఆక్సిజన్ సైటోకైనెన్స్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఆక్సిజన్స్ ఉంటే రూట్ ఇనిషియేషన్ అనేది త్వరగా జరుగుతుంది. అలాగే సైటోకైనెన్స్ ఉండడం వల్ల స్టెమ్ ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. అక్కడ మనకు రైజోజెనిసిస్, కాలోజెనిసిస్ అంటాం. సింపుల్గా ఆర్గనోజెనిసిస్ అని కూడా చెప్పవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే ద కల్చర్ మీడియం ఈజ్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ దెర్ఫోర్ అట్రాక్ట్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, thereby resulting in the contamination and spoiling of the medium. సో తయారు చేయబడిన ఈ మీడియం ఏదైతే ఉందో, సబ్స్టెన్స్ పదార్థం ఏదైతే ఉందో, ఇది రిచ్ ఇన్ న్యూట్రియంట్స్, ఎక్కువ బలవర్ధకమైనటువంటి పదార్థం అది. కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ చాలా సులభంగా దాన్ని దాడి చేసి కంటామినేట్ చెందించే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దానిని కంటామినేషన్ చెందించకుండా ఏం చేయాలంటే స్టెరిలైజేషన్ చేయాలి. సో దెర్ఫోర్ ద కల్చర్ మీడియం ఈజ్ స్టెరిలైజ్డ్ టు కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి స్టెరిలైజేషన్ చేయడం అనేది అవసరం. సో నెక్స్ట్ స్టెప్ అదే స్టెరిలైజేషన్ ఆఫ్ మీడియం. స్టెరిలైజేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ స్టీమ్ స్టెరిలైజర్ కాల్డ్ ఆటోక్లేవ్. సో ఆటోక్లేవ్ అనేది ఒక కుక్కర్ లాంటి ఒక ఎక్విప్మెంట్ అది. సో మనం తయారు చేసినటువంటి ఈ మీడియం ఏదైతే ఉందో, టెస్ట్ ట్యూబ్ లేదా బీకర్లో ఉంచినటువంటి ఈ న్యూట్రియంట్ మీడియము ఆటోక్లేవ్ అనే పరికరంలో ఉంచి దాన్ని మనం ఏం చేస్తాం, ద కల్చర్ మీడియం ఈజ్ ఆటోక్లేవ్డ్ ఫర్ 15 minutes అట్ 121 degrees centigrade అండ్ 15 pounds ఆఫ్ ప్రెషర్. ఈ కండిషన్స్ వద్ద ఆటోక్లేవ్ను ఉంచాలి. సో 15 minutes ఉంచాలి. ఏ టెంపరేచర్ వద్ద అంటే 121 degrees centigrade టెంపరేచర్, అలాగే అందులో ప్రెజర్ వచ్చేసి 15 pounds ప్రెజర్. సో 121 degree centigrade ఉండి 15 pounds ప్రెజర్ ఉండి ఆ కండిషన్ 15 minutes ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ న్యూట్రియంట్ మీడియం అనేది స్టెరిలైజ్డ్ అయిపోతుంది. అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా ఎరాడికేట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి సో ప్రస్తుతం తయారు చేసినటువంటి న్యూట్రియంట్ మీడియం స్టెరిలైజ్ చేయడం పూర్తయింది. నెక్స్ట్ స్టెప్లో ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. సో ఎక్స్ప్లాంట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటిది, ద ప్లాంట్ పార్ట్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ టిష్యూ కల్చర్ టెక్నిక్. ద ప్లాంట్ పార్ట్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ టిష్యూ కల్చర్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లాంట్. అది ఎక్స్ప్లాంట్ అంటే లీఫ్ సెల్ కావచ్చు, స్టెమ్ సెల్ కావచ్చు, ఫ్లవర్ సెల్, బడ్ సెల్, రూట్ సెల్ కావచ్చు, సీడ్ కూడా కావచ్చు. సో మనం దాన్ని ఏం చేయాలంటే మనం దాన్ని కూడా స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్ ఎక్స్పోజ్డ్ ప్లాంట్ పార్ట్స్ అయితే అంటే లీఫ్ సెల్ కావచ్చు, స్టెమ్ సెల్ అయితే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. కాబట్టి ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే ఉండిండవచ్చు. కాబట్టి ఒకవేళ ఉంటే ఎక్స్పెరిమెంట్లో మొత్తం స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్స్ప్లాంట్స్ కూడా మనము స్టెరిలైజ్ చేయాలి. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్ప్లాంట్స్ ఇంటూ ద స్టెరిలైజ్డ్ న్యూట్రియంట్ కల్చర్ మీడియం ఈజ్ కాల్డ్ ఇనాక్యులేషన్ అండ్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ అన్ aseptic environment. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్ప్లాంట్స్. సో ప్రిపేర్ చేసినటువంటి ఎక్స్ప్లాంట్ను స్టెరిలైజ్డ్ న్యూట్రియంట్ కల్చర్ మీడియం, మనం తయారు చేసినటువంటి న్యూట్రియంట్ మీడియం లేదా కల్చర్ మీడియం మీదకి ట్రాన్స్ఫర్ చేయడమే ఇనాక్యులేషన్ అంటాం. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఏసెప్టిక్ ఎన్విరాన్మెంట్లో, అంటే స్టెరిలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. దీనికోసం లామినార్ ఎయిర్ ఫ్లో అనే ఒక ఛాంబర్ లాంటిది ఎక్విప్మెంట్ అది, దాన్ని యూజ్ చేస్తారు, లామినార్ ఎయిర్ ఫ్లో. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇక్కడ కొద్దిగా మ్యాటర్ రిమూవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్లో ఇనాక్యులేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. సో ప్రిపేర్డ్ ఎక్స్ప్లాంట్ నుంచి ప్రవేశపెట్టాలి. సో అక్కడ ఆ తర్వాత ఇంక్యుబేషన్ ఫర్ గ్రోత్. ద కల్చర్స్ ఆర్ ఇంక్యుబేటెడ్ ఫర్ 3 to 4 weeks. సో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే లోపల ప్లాంట్ డెవలప్ అయ్యే పీరియడ్ను ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇక్కడ ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 3 to 4 weeks. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద సెల్స్ ఆఫ్ ద ఎక్స్ప్లాంట్స్ అబ్జార్బ్ ద న్యూట్రియంట్స్. ఆ ఎక్స్ప్లాంట్ ఏదైతే ఉందో న్యూట్రియంట్ మీద ప్రవేశపెట్టింది, దే అబ్జార్బ్ న్యూట్రియంట్స్ అండ్ అండర్గో రిపీటెడ్ డివిజన్స్ టు ప్రొడ్యూస్ ఏ ప్రొలిఫరేటింగ్ అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ సెల్స్ నోన్ యాజ్ క్యాలస్. ఓకే, సో ఏమవుతుంది, ప్రవేశపెట్టినటువంటి ఎక్స్ప్లాంట్ ఏదైతే ఉందో అది దే అబ్జార్బ్ న్యూట్రియంట్ మీడియం అండ్ ఇట్ అండర్గోస్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ టు ఫార్మ్ మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్. అదేం చేస్తుందంటే ఆ మీడియంను అబ్జర్వ్ చేసుకుని ఇట్ అండర్గోస్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ త్రూ సెల్ డివిజన్. సో అనేక సార్లు సెల్ డివిజన్ జరుపుకొని అంటే 1 to 2 cells, 3 cells, 4, 8, 16, 32, సో ఆ విధంగా 64, ఆ విధంగా సెల్స్ అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. అంటే సెల్స్ యొక్క గుంపు ఫామ్ అవుతుంది, గ్రూప్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం, క్యాలస్ అంటున్నాం. అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ సెల్స్ను క్యాలస్ అంటున్నాం. అంటే ఆర్గన్స్ ఇంకా ఫామ్ అయి ఉండవు, ఆ కండిషన్ అక్కడ మనము క్యాలస్ అంటున్నాం.
సో సెకండ్ పాయింట్ చూస్తే సమ్ టైమ్స్ షూట్స్ ఆర్ రూట్స్ మే బి ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ త్రూ ఆర్గనోజెనసిస్. సో త్రూ ఆర్గనోజెనసిస్ ద్వారా కొన్ని సమయాలు ఏమవుతుందంటే ఈ క్యాలస్ నుంచి రూట్స్ కానీ షూట్ కానీ ఫామ్ కావచ్చు. సో ఆ విధంగా ఫామ్ కావడాన్ని ఆర్గనోజెనసిస్ అంటాం. ఆర్గనో అంటే ఆర్గాన్స్, జెనసిస్ అంటే ఉత్పత్తి కావడం. సో ఆర్గనోజెనసిస్ అంటాం. సో థర్డ్ పాయింట్లో ద ఎక్స్ప్లాంట్స్ ఆర్ క్యాలస్ కల్చర్డ్ ఆన్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ విల్ ప్రొడ్యూస్ షూట్స్ ఆర్ రూట్స్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఆర్గనోజెనసిస్. ఇక్కడ మనము స్టార్టింగ్లో న్యూట్రియంట్ మీడియం ప్రిపరేషన్లో భాగంగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆక్సిన్స్, సైటోకైనిన్స్ లాంటివి యాడ్ చేస్తున్నామని చెప్పుకున్నాం. సో అక్కడ న్యూట్రియంట్ మీడియంలో ఆక్సిన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండి సైటోకైనిన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటే ముందుగా రూట్స్ వస్తాయి. దానిని రైజోజెనిసిస్ అంటాం. అయితే ఆక్సిన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండి సైటోకైనిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు స్టెమ్ ముందుగా వస్తుంది, అంటే షూట్ సిస్టమ్ ముందుగా వస్తుంది. అలాంటి దాన్ని క్యాలోజెనిసిస్ అంటాం. క్యాలోజెనిసిస్, రైజోజెనిసిస్, ఇది ఏదేమైనప్పటికీ రూట్ స్టెమ్ అంటే షూట్ సిస్టమ్ ఫామ్ కావడాన్ని ఆర్గనోజెనిసిస్ అంటాం. ఈ ఆర్గనోజెనిసిస్ అనేది ఆక్సిన్ సైటోకైనిన్స్ యొక్క కాంబినేషన్ పర్సంటేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ముందుగా షూట్ వస్తుందా రూట్ వస్తుందా అని. రూట్ కావాలంటే ఆక్సిన్స్ని ఎక్కువగా యాడ్ చేయాలి. షూట్ సిస్టమ్ ముందు కావాలనుకుంటే సైటోకైనిన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంచితే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్లో ఆల్టర్నేటివ్లీ ఎంబ్రియో లైక్ స్ట్రక్చర్స్ డెవలప్ ఫ్రమ్ ద క్యాలస్ అండ్ దిస్ ఫినామినాన్ ఈజ్ నోన్ యాజ్ సోమాటిక్ ఎంబ్రియోజెనిసిస్. సో కొన్ని సమయాల్లో ఈ క్యాలస్ నుంచి ఎంబ్రియో లాంటి స్ట్రక్చర్స్ డెవలప్ అవుతాయి. సో అంటే కొన్ని సమయాల్లో క్యాలస్ యాక్ట్ యాజ్ లైక్ ఎంబ్రియో. సో ఆ విధంగా ఎంబ్రియో లాగా క్యాలస్ ఫామ్ కావడాన్ని సోమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటున్నాం. సోమాటిక్ అంటే వెజిటేటివ్, ఎందుకంటే ఎంబ్రియో అనేది సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా మేల్ ఫీమేల్ గ్యామెటిక్ ఫ్యూజన్ తర్వాత జైగోస్ లీడ్స్ టు ఎంబ్రియో అలా రావాలి ప్రాసెస్లో. కానీ ఇక్కడ మనకు వితౌట్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఫామ్ అయినటువంటి క్యాలస్ అనేది ఇట్ యాక్ట్ యాజ్ లైక్ ఎంబ్రియో లాగా పనిచేస్తుంది కాబట్టి దీనిని సోమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అంటున్నాం. సో ద ఎంబ్రియో లైక్ స్ట్రక్చర్స్ విచ్ డెవలప్ ఫ్రమ్ ద క్యాలస్ ఆర్ కాల్డ్ ఎంబ్రియాయిడ్స్. సో ఈ విధంగా డెవలప్ అయినటువంటి ఈ క్యాలస్ను ఎంబ్రియాయిడ్స్ అంటున్నాం. ఎంబ్రియాయిడ్స్ మీన్స్ సోమాటిక్ ఎంబ్రియో. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్లో సిన్స్ దీస్ ఎంబ్రియాయిడ్స్ డెవలప్ ఫ్రమ్ సోమాటిక్ టిష్యూ దే ఆర్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ సోమాటిక్ ఎంబ్రియోస్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ పాయింట్లో సమ్ టైమ్స్ ద ఎక్స్ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఎంబ్రియాయిడ్స్ డైరెక్ట్లీ వితౌట్ క్యాలస్ ఫార్మేషన్. సో క్యాలస్ ఫామ్ కాకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లాంట్ నుంచే గ్రూప్ ఆఫ్ సెల్స్ డైరెక్ట్గా ఎంబ్రియో కూడా కొన్ని సమయాల్లో ఫామ్ అయ్యే ఆస్కారం కూడా ఉంది. నెక్స్ట్ సో మొత్తానికి ఎంబ్రియో అంటే ఎక్స్ప్లాంట్ నుంచి మనకు క్యాలస్ నుంచి ఆర్గనోజెనిసిస్ అంటే రూట్ సిస్టమ్ షూట్ సిస్టమ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత డెవలప్ అయినటువంటి ఆ ప్లాంట్ను అక్లిమటైజేషన్ అంటే వాతావరణానికి అనుకూలంగా మార్చాలి. ఈ మార్చే క్రమంలో ముందుగా మనం ఏం చేస్తున్నామంటే టెంపరేచర్ని కంట్రోల్ చేయడం కోసం ఏసీ కండిషన్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. సో టెంపరేచర్ కంట్రోల్గా చేసుకోవడం కోసం ముందుగా చిన్న పాట్ తీసుకొని ఆ పాట్లో సాయిల్ రైట్ అనే ఒక పొడిని యూజ్ చేస్తారు అక్కడ. అంటే కొబ్బరి పీచు, అంటే కొబ్బరి చిప్ప, కొబ్బరి పీచు వాటితో తయారు చేసినటువంటి మట్టి అది. సో అందులో ఈ ప్లాంట్ను ట్రాన్స్ఫర్ చేసి దానిపైన పాలిథిన్ బ్యాగ్ పెట్టి ఒక 1 వీక్ ఉంచి ఫైనల్గా కవర్ తీసేసి ఆ తర్వాత సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ ఏసీ కండిషన్లో ఉన్నది ఒకసారిగా వాతావరణానికి అనుకూలంగా మార్చడాన్ని ఇక్కడ అక్లిమటైజేషన్ అంటాం. సో చూసుకుంటే ఈలో ప్లాంట్లెట్స్ జనరేటెడ్ త్రూ ఆర్గనోజెనిసిస్ ఆర్ ఎంబ్రియోజెనిసిస్ నీడ్ టు బి అక్లిమటైజ్డ్ బిఫోర్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు పాట్స్. సో పాట్స్కి ట్రాన్స్ఫర్ చేయకుండా ముందే అక్కడ మనకు వాతావరణానికి అనుకూలంగా మార్పు చెందించాలి. ఇది మొత్తానికి టిష్యూ కల్చర్ టెక్నిక్ ప్రాసెస్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్. బై అప్లయింగ్ దిస్ టెక్నిక్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైమ్ అండ్ ఇన్ లిమిటెడ్ స్పేస్. సో హెన్స్ దిస్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ మైక్రో ప్రాపగేషన్. సో ఏదైనప్పటికీ ఈ టెక్నిక్ని యూజ్ చేసి తక్కువ స్థలంలో అంటే లిమిటెడ్ స్పేస్లో వెరీ షార్ట్ టైంలో తక్కువ టైంలో లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసే
చేయవచ్చు. అందువల్ల దీనిని మైక్రో ప్రాపగేషన్ అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో ప్లాంట్స్ దస్ ప్రొడ్యూస్డ్ ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద ఒరిజినల్ ఆర్ సోర్స్ ప్లాంట్ అండ్ హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ సోమా క్లోన్స్. సో ఈ విధంగా వచ్చినటువంటి కొత్త ప్లాంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా పేరెంట్ ప్లాంట్ను పోలి ఉంటుంది. అందువల్ల ఈ ప్లాంట్స్ని సోమా క్లోన్స్ అని కూడా చెప్పవచ్చు. థర్డ్ పాయింట్లో మెనీ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ లైక్ టొమాటో, బనానా, యాపిల్, టీక్, యూకలిప్టస్, బ్యాంబూ ఎట్సెట్రా హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ కమర్షియల్ స్కేల్ బై ద యూజ్ ఆఫ్ దిస్ మెథడ్. సో ఈ మెథడ్ను టిష్యూ కల్చర్ టెక్నిక్ని యూజ్ చేసుకొని కమర్షియల్గా టొమాటో, బనానా, యాపిల్, టీక్, యూకలిప్టస్, బ్యాంబూ వంటి ప్లాంట్స్ని కమర్షియల్గా ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తున్నారు ల్యాబొరేటరీలో. సో ఫోర్త్ పాయింట్లో వైరస్ ఫ్రీ ప్లాంట్స్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ మెరిస్టెమ్ కల్చర్. సో మెరిస్టెమ్ కల్చర్ ద్వారా మనకు వైరస్ ఫ్రీ ప్లాంట్స్ అంటే కంటామినేషన్ చెందని ప్లాంట్స్ను మెరిస్టెమ్ కల్చర్ ద్వారా డెవలప్ చేయవచ్చు. అలాగే ఫీమేల్ ప్లాంట్స్ ఆర్ సెలెక్టివ్లీ ప్రొడ్యూస్డ్ త్రూ టిష్యూ కల్చర్ టెక్నిక్. సో ఖచ్చితంగా మనకు ఫీమేల్ ప్లాంట్స్ దేనికోసం అంటే ఫ్రూట్స్ ఎక్కువగా ఫామ్ కావాలనుకున్నప్పుడు ఫీమేల్ ప్లాంట్సే ఎక్కువగా ఉండాలి. సో ఆ విధంగా ఫ్రూట్స్ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు అలాంటి ఫీమేల్ ప్లాంట్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకు టిష్యూ కల్చర్ టెక్నిక్ ద్వారానే అది సాధ్యమవుతుంది. సో ఈ అడ్వాంటేజెస్ కూడా ఖచ్చితంగా రాయాలి. దీంతో పాటు మనకు ఫ్లో చార్ట్ కూడా టిష్యూ కల్చర్ టెక్నిక్ సంబంధించిన ఫ్లో చార్ట్ కూడా డ్రా చేయవలసి ఉంటుంది. ఈ ఫ్లో చార్ట్కి 3 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్లో చార్ట్ వేయవలసిందే. ఎలాంటి మిస్ చేసినా కూడా 3 మార్క్స్ మనం మిస్ అవుతాం. సో ఇక్కడ మనకు మీ స్టడీ మెటీరియల్స్ కూడా ఉంటుంది ఈ ఫ్లో చార్టు. సో ప్రిపరేషన్ ఆఫ్ మీడియం ఇటువైపు ప్లాంట్ ఎక్స్ప్లాంట్, ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ మీడియము, అలాగే మీడియం టేకన్ ఇన్ టెస్ట్ ట్యూబ్స్, ఆ తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేయాలి ఆటోక్లేవ్లో. ఇక్కడ ఇటువైపు రైట్ సైడ్ కూడా ఎక్స్ప్లాంట్ని స్టెరిలైజ్ చేయాలా. ఆ తర్వాత రెండింటిని ఇనాక్యులేషన్ అంటే ఎక్స్ప్లాంట్ని న్యూట్రియన్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని ఇనాక్యులేషన్ అంటాం. ఇనాక్యులేషన్ అయిపోయిన తర్వాత ఇంక్యుబేషన్ ఫర్ గ్రోత్ అయ్యే క్రమంలో మనకు క్యాలస్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ తర్వాత క్యాలస్ను ట్రాన్స్ఫర్ టు ఏ మీడియం కంటైనింగ్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉన్న మీడియం మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి ఆ క్యాలస్ను. అక్కడ మనకు ఆర్గనోజెనిసిస్ జరగవచ్చు లేదా సోమాటిక్ ఎంబ్రియోయిడ్స్ ఫామ్ కావచ్చు. అలాగే చూసుకుంటే ఆర్గనోజెనిసిస్ను రూట్ షూట్ ఫామ్ అవుతుంది. సో రూట్ వస్తే రైజోజెనిసిస్ అన్నాం, షూట్ వస్తే కైలోజెనిసిస్ అన్నాం. అదేవిధంగా సోమాటిక్ ఎంబ్రియాయిడ్స్లో ఆర్టిఫిషియల్ సీడ్ కూడా తయారు చేయవచ్చు లేదా ట్రాన్స్ఫర్ టు మీడియం మీద కానీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో చివరిగా అన్నిటి నుంచి మనకు ప్లాంట్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ప్లాంట్లెట్స్ అంటే స్మాల్ ప్లాంట్ విచ్ ప్రొడ్యూస్ ఇన్ ల్యాబొరేటరీ. సో వాటిని ప్లాంట్లెట్స్ అంటాం. సో ఈ ప్లాంట్లెట్ని ఫైనల్గా ట్రాన్స్ఫర్ టు గ్లాస్ హౌస్ అంటే టెంపరేచర్ కంట్రోల్ చేయబడినటువంటి ఒక ఛాంబర్ అది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ టు ఫీల్డ్. సో ఇది ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్ 3 మార్క్స్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. మీకు బాగా అర్థమైంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఏ విషయం తెలియజేయండి, నాకు తెలుస్తుంది. లైక్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.